ఓం శ్రీ గురుభ్యో నమ. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ బాబా చైతన్యాన్ని ఆహ్వానించుకొని ఈరోజు మనం ఈ సెషన్ మొదలు పెట్టుకుందాము. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. ఫకీర్ టు ఈ ప్రయాణం కొనసాగుతోంది. ఈ సెషన్స్లో మనం 25వ ఎపిసోడ్లో ఉన్నాము. మనకి బాబా మీరే మీ ఆత్మ ఆత్మలోకాల్లో ఉన్నప్పుడు మీకు ఈ జన్మ డిజైన్ చేసుకునేది మీరే. ఇలాగే మేము మా కర్మలు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాము అని ప్లాన్ చేసుకునేది మీరే. ఇక్కడికి వచ్చి అంతా మర్చిపోతారు, మళ్ళీ నకారాత్మకంగా మారుతారు, గురువుని నిందిస్తారు అని మనకి చెప్పే ఆ క్రమంలో రుద్రకి అర్థమయ్యేటట్టు తను అడిగిన ప్రశ్నకి సమాధానంగా మీకు నేను చూపిస్తానురా అని ముగ్గురు ఎవరైతే వ్యసనానికి లోనయ్యారో, మత్తు పదార్థాలకి అలా లోనైన వాళ్ళు ఆత్మతలాల్లో ఎంత ఆ మనస్సంతా నిర్మలంగా, స్వచ్ఛంగా, ప్యూర్ స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళు ఇలా బ్లూ ప్రింట్ వాళ్ళు డిజైన్ చేసుకుని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముగ్గురిని చూపించి వాళ్ళ లైఫ్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ ప్లాన్ చేసుకునేది ఆత్మతలాల్లో ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళు ముందుకు వెళ్తారు. కొంతమంది సక్సెస్ అవ్వలేరు. అట్లా మనకు ఆ డిఫరెంట్ సినేరియోస్ అవన్నీ చూపించారు. అదే క్రమంలో భార్య భర్త ఎలా ఉండాలి ఒకరితో ఒకరు అనేది చాలా స్పష్టంగా చెప్పారు మనకి బాబా. బయట మీరు వార్తల్లో చూసేది కానీ, టీవీల్లో చూసేది కానీ వాళ్ళు దుర్మార్గులు అంటారు, కానీ మరి మీరు చేసేది ఏంటి, ఇంట్లో నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాటిని మీరు గమనించుకోరా, అవి కూడా దుర్మార్గపు చర్యలే అని చాలా స్ట్రాంగ్ ఉదాహరణలు ఇచ్చారు మనకి. సో బాబా చెప్పేది ఏంటి అంటే, మీరు అబద్ధాలు చెప్తున్నా సరే, ఇంకొకళ్ళని తప్పు పడుతున్నా సరే, ఇంకొకళ్ళ మీద ఆ నిందలు మోపినా సరే, ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా పట్టించుకో. ఏముంది, ఒక చిన్న అబద్ధమే కదా, పర్లేదు. ఏముంది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద నేను నింద వేస్తున్నాను, వాళ్ళకి అది సరైంది అని మనమే దాన్ని నిర్ణయించేస్తాం. కాస్మోస్లో ఈ విశ్వంలో ఒక కోర్ట్ అనేది ఉంది, ఒక న్యాయం అనేది ఉంది, ఒక న్యాయవాది, అక్కడంతా కూడా ఒక న్యాయ వ్యవస్థ ఉంది అని మనకి తెలియదు. తెలిసినా సరే మనం పట్టించుకోం, ఎందుకంటే మన కళ్ళకి కనిపించదు. పర్లేదులే అనుకుంటూ నెక్స్ట్ టైం చూసుకుందాం అన్నట్టు వదిలేస్తాం. ఇలాగే జన్మ జన్మలు 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 తోసేసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇంకా ఈ ధోరణి ఆపాలి. అదే బాబా చెప్పేది. మీరు చేసే ప్రార్థనలు కాదు, ఇవి మీలో మార్పులు రావాలి. ఈ మార్పులు రానంత వరకు మీరు జన్మలు తీసుకుంటూనే ఉంటారు అని మనకి చాలా బాగా పెట్టారు. సో మనకి ఆ తర్వాత ఏంటి, ఆ ముగ్గురు స్టోరీస్ అయిపోయినాయి. మనకి సంబంధాలు, పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు కూడా మీరు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, అందరి మీద ఎప్పుడు జడ్జి చేస్తూ కంప్లైంట్ చేస్తూ నిందలు మోపుతూ ఉండేవాళ్ళ, అవి చెక్ చేసుకోండి. కానీ ఆ వాళ్ళకి ఏ వ్యసనాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఆస్తులు ఉన్నాయి, అవి కావాలి. మా ఆ, అవి చూసుకోవచ్చు, కానీ ఇవి కూడా మీరు వదిలేయద్దు. ఇవి వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబా. సో మరి ఆ తర్వాత రుద్ర ప్రశ్న ఇస్తున్నాడు. బాబా, మరి ప్రార్థనలు, ప్రేయర్స్, వీటి సంగతి ఏంటి అంటున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నారు, అంటే ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్ అంటే, మనం నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థనలతో కూడా మనలో కొంచెం మార్పు వస్తుంది. ఇక్కడ అంతా బ్లూ ప్రింట్ అని చెప్పారు. ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు బాబా. అందుకే రుద్ర క్వశ్చన్ వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జునుల్లాగా మనకి భగవద్గీతలో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఎవరైతే ఈ రెండు వాచ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. భగవద్గీతలో కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలు ఈ వారంలో అంతా కూడా హ్యాబిట్స్, అలవాట్లని కానీ, వాసనలు,
పూర్వజన్మ సంస్కారాలు అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఇవన్నీ చెప్పుకొచ్చారు శ్లోకాల ద్వారా పరమాత్మ. దానికి మనకి ఆల్రెడీ ఉదాహరణలతో ఈ అడిక్షన్స్ ఈ ముగ్గురు ఎలా వాళ్ళు ఆ సోల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటారు, ఈ జన్మలో ఎలా ఆ వ్యసనాలకి ఆమ్, బానిస అయిపోయి కొందరు ఉంటారు, అందులో నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆ వాసనలకి ఎలా లోబడి ఉంటాం, మనం బలహీనంగా ఉంటాము, ఆ బలహీనతల గురించి చెప్పారు బాబా. సో బ్యూటిఫుల్ జర్నీ. బాబా అంటున్నారు, ప్రార్థనలు ఆత్మకు ఆహారాన్ని పోషణని ఇచ్చేవి. ఫుడ్ అండ్ నరిష్మెంట్ అన్నమాట. ప్రార్థనలు మనం ఏదైతే చేస్తున్నామో అవి ఆత్మకు పోషణనిస్తాయి. అంటే రుద్ర అంటున్నాడు, కానీ ఎవరు ఏదైతే అనుభవించాలో అది అనుభవించి తీరాలి కదా. మరి మీరు చెప్పిన ప్రకారం ఎన్ని చేసినా సరే నువ్వు అనుభవించి తీరాలంటున్నారు కదా అంటున్నారు. అంటే బాబా అంటున్నారు, నువ్వు ఇప్పుడు పేదరికాన్ని అనుభవించాలి అని వచ్చినప్పుడు నిన్ను ఏ ప్రార్థనలు కూడా ధనికుణ్ణి చేయలేవు, ఒక రిచ్ పర్సన్ని చేయలేవు. ఇది జాగ్రత్తగా వినండి. మనం ధ్యానం చేసేటప్పుడు కానీ యోగ సాధన కానీ మనం పూజలు చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు మంత్రం ఇవన్నీ కూడా మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఇవన్నీ చేస్తే నా కుటుంబానికి బాగుంటుంది, వాడికి ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఏదో ఒక కోరికతో చేస్తాము. అంటే బాబా అంటున్నారు, ఇప్పుడు నీ సోల్ ప్లానింగ్లో మెయిన్ థింగ్ నువ్వు పేదరికాన్ని అనుభవించటానికి తెచ్చుకున్నట్లయితే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సరే పేదరికం అనేది నీ నుండి దూరం అవ్వదు, నువ్వు ధనికుడు అవ్వవు. కానీ నువ్వు ఎంత గాఢంగా ప్రార్థిస్తావో నీకు అంత బుద్ధి మనోబలం వచ్చి నీ పేదరికాన్ని సంతోషంగా ప్రశాంతంగా అంగీకార స్థితిలో ఉండి అనుభవిస్తావు. యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు అన్నీ కూడా చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు, పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళలో దుఃఖం ఎక్కడ కనిపించదు. అదే యాక్సెప్ట్ అన్నీ. ఆ, ఆ రోజుకి ఏదైతే కూలీ కానీ వాళ్ళు రోజు ఇంట్లో ఎవరింట్లోనే పని చేసుకుంటే ఆ రోజువారీ ఏదన్నా వస్తే అది తింటారు. కొంతమంది అంటే అందులో కూడా ఇప్పుడు ఆల్కహాల్ తాగేసి ఉమ్, భార్యలను కొట్టి అలా చేసేవాళ్ళు ఉంటారు. ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ ఏదో గడిపే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి కుటుంబాలను చూస్తే ఇప్పుడు ఇదే మనం తెలుసుకోవాల్సిందనమాట. వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళ పేదరికాన్ని సంతోషంగా అంగీకార స్థితిలో ఉండి అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఈ పేదరికాన్ని జీవితంలో ఎలా అనుభవిస్తావు అన్నదే ముఖ్యం. ప్రార్థనలు నిన్ను సమతుల్యతతో ఉండేలా చేస్తాయి, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండేలా నీ ప్రార్థనలు హెల్ప్ చేస్తాయి. మెయిన్ కీ పాయింట్ ఇక్కడ ఏంటంటే నువ్వు తెచ్చుకున్నది ఆ కార్మిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అధిగమించటానికి అది నువ్వు ఎలా అనుభవిస్తున్నావు, అనుభవించడం ఒక్కటే కాదు, హౌ ఆర్ యు గో త్రూయింగ్ ఇట్, ఎలా అనుభవిస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు 24 గంటలు ప్రార్థించినా పేదవాడిగానే ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే సరైన వైఖరితో దాన్ని అనుభవిస్తావో నీ ఆత్మ ధనికుడవుతుంది, ఆత్మ రిచ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆ కర్మని క్లియర్ చేసేసుకున్నావు. పేదరికం ఎట్లా అనుభవించాలి అనే కర్మను నువ్వు తెచ్చుకున్నావు. హ్యాపీగా నువ్వు అనుభవించావు కాబట్టి నీ ఆత్మోన్నతి జరుగుతుంది. అదే ఆత్మ రిచ్ అవ్వటం అంటే, ధనికుడు అవటం అంటే. ఇదే అన్నింటికి వర్తిస్తుంది, ప్రతిదానికి కూడా. ఒట్టి పేదరికమే కాదు, ఇప్పుడు నువ్వు ఒకరి చేత మోసగింపబడుతున్నావు, దోపిడీ చేయబడుతున్నావు, అందరూ నిన్ను వాడుకుంటున్నారు, నువ్వు ఉన్నావు కదా అని నీతో వాడుకోవటం, నిన్ను ప తర్వాత యూజ్ అండ్ త్రో లాగా నిన్ను ఆ, చేస్తున్నారు నిన్ను. అలా అయి ఉండొచ్చు. నువ్వు ఒకరి చేత అవమానించబడటం కానీ ఇట్లా ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాన్ని అనుభవిస్తూ అధిగమించడమే మీరు చెయ్యవలసింది. అన్నిటికీ వర్తిస్తుంది ఇది. మనం ఏ ప్లాన్తో అయితే వచ్చామో దాన్ని హ్యాపీగా గో త్రూ అవ్వటమే ఇంపార్టెంట్. దాని నుండి బయటపడి దాని ఆపోజిట్గా మనం అవ్వమన్నమాట. ప్రార్థనలు నిన్ను ఇంకా మోసగింపబడకుండా లేదా వారిని ధైర్యంగా ఎదుర్కొనేలా సహాయపడతాయి. అది ప్రార్థనలకు అంటే నీ సిచ్యువేషన్స్ నువ్వు వెళ్ళి మళ్ళీ గోతులో పడకుండా మళ్ళీ ఇంకొక మోసగాడి చేతిలోకి పడకుండా ఉండేటట్లు నీకు ఆ బుద్ధి బలాన్ని మనోబలాన్ని ప్రార్థనలు ఇస్తాయి. కానీ ఆ సిచ్యువేషన్ అప్పుడు ఏంటి, నువ్వు 2-3 సార్లు నువ్వు మోసగింపబడ్డావు, ఇంకొకళ్ళ చేత వాడుకోబడ్డావు, తర్వాత వాళ్ళు నేను పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మూడోసారి నీకు అంటే ఈ ప్రార్థనలు ధ్యాన సాధనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే నీలో ఒక బుద్ధి వికాసం జరుగుతుంది. ఓకే, ఇట్లాంటి ప్యాటర్న్ నాలో రిపీట్ అవుతోంది, ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని చక్కగా నేను
చూసుకోవాలి ఎవరితో నేను సాంగత్యం చేస్తున్నాను, ఎవరు నన్ను వాడుకుంటున్నారు, ఎవరు నాకు నిజమైన స్నేహితులు లేదా నిజమైన నా శ్రేయోభిలాషులు ఎవరు అన్న ఒక బుద్ధి వికాసం అనేది మనకి జరుగుతుంది. ఆ ఏదైతే మనం మోసగింపబడ్డామో దాని నుండి మనం గోత్రు అయ్యేలాగా మనకి శక్తినిస్తుంది అనమాట. మీరు దేనికోసం ప్రార్థిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ, దైవానుగ్రహము, కరుణ ఇలాంటి వాటిని కోరుకోండి. మీకు కావలసింది కోరుకోండి కానీ, అంటే నాకు ఇట్లా మోసగించే సిట్యుయేషన్స్ వద్దు, దీనిలో నేను చాలా లాస్ అయ్యాను, ధనం కోల్పోయింది అన్నట్లు కూడా కోరుకోండి. కానీ మీ ప్రార్థన చివరిలో అంతా అయిపోయింది. నువ్వు కావాల్సినవి చెప్పుకున్నావు. భగవంతుడికే కదా అన్నీ మనం చెప్పుకునేది. సరే నీకు కావాల్సిందన్నీ చెప్పుకో భగవంతుడికి. కానీ చివర్లో మాత్రం ఇట్లా అనుకోండి. నువ్వు ఏది సంకల్పిస్తే అదే జరగని. నీవు నా కర్మ ప్రకారం ఏది జరగాలో దానిని నేను సరైన బుద్ధితో, శక్తితో, ప్రశాంతంగా, ప్రేమతో, నవ్వుతూ అంగీకరించని. నన్ను యాక్సెప్ట్ చేసే శక్తిని నాకు ఇవ్వు. ముందు ఆ సిచ్యువేషన్ మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే. అని అంగీకరించడానికి నాకు శక్తినివ్వు. ఆ ఏదైతే నువ్వు సంకల్పించావో, నువ్వు నాకు ఇది మంచిది అంటున్నావు కదా బాబా, అది నేను గోత్రు అవ్వటానికి నాకు శక్తినివ్వు. అలా ఉండాలి మీ ప్రార్థన అంటున్నారు. అది చివర్లో లాట్స్ ఆఫ్ గుడ్ హ్యూమర్, అంటే నా జీవితంలో అంతా కూడా నవ్వుతా, జస్ట్ ఏదొచ్చినా సరే అలా నవ్వుతూ తీసుకునేలాగా కూడా నన్ను దీవించు అన్నట్లు ప్రార్థించండి. అయితే చాలాసార్లు బాబా ఇక్కడ అదే రిపీట్ చేశారనమాట. మీరు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారో అది ఎలా ఎదుర్కొంటున్నారు, మీలో ఉన్న వాటిని ఎలా అధిగమిస్తున్నారు, ఎలా అన్నదేంటంటే ప్రశాంతంగా అంగీకార స్థితిలో సమర్పణ భావముతో మాత్రమే. అప్పుడే మనం ఆ ఎగ్జామ్ని పాస్ అయినట్టు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడే మనం ఇంకా ఆ ఆ కర్మ బంధం ఏదైతే తెచ్చుకున్నామో దాంట్లో నుంచి పూర్తిగా బయటపడినట్టు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా అనిపిస్తాం, లేకపోతే మళ్ళీ వస్తుంది, మళ్ళీ జన్మ తీసుకుంటాం. రుద్ర అంటున్నాడు, మరి ఈ ప్రార్థనలు, కర్మకాండలు ఒకరి విధిని మార్చడానికి ఎందుకు చేస్తారు? మరి వీటికంటూ పెద్ద ఉపయోగం ఏం లేనప్పుడు అందరూ తెగ ప్రార్థనలు, కర్మకాండలని ఇవన్నీ తెగ చేస్తారు కదా, అదేంటి అంటున్నాడు. బాబా అంటున్నారు, ప్రార్థనలు, కర్మకాండలు, హవన్లు మరియు పూజలు కేవలం మన సైడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, పరిస్థితులు మార్చడానికి కానీ వాటికి మాత్రమే పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి వ్యసనం ఉంది. ఏదో ఒకటి మనకి చిన్న పొద్దున్నే లేసి కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వస్తుంది అనుకోవటం కూడా ఒక వ్యసనమే. అది మత్తు పదార్థాలు కానీ, మద్యం కానీ, స్మోకింగ్ కానీ ఇదే అక్కర్లేదు. ఈ ఎడిక్షన్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రార్థనలు ఆ వ్యసనము అనే సమస్య మన మీద ఉన్న పట్టు కొంచెం తగ్గించవచ్చు. అంటే ఎక్కువ ఎక్కువ తాగాలి, ఇంకా నేను తప్పకుండా తాగితే కానీ నేను ఉండలేను, ఆ మత్తు పదార్థం తీసుకుంటే కానీ నేను ఉండలేను అన్న ఆ గట్టి గ్రిప్లో నుంచి కొంచెం సడలించటానికి మనకి ప్రార్థనలు పనికి రావచ్చు. కానీ దాని నుండి పూర్తిగా నిన్ను బయటపడేదిలా చేసేది నీ స్వేచ్ఛా సంకల్పం మాత్రమే. ఫ్రీ విల్, మళ్ళీ దాన్నే తీసుకొస్తున్నారు బాబా. ఆ పట్టు కొంచెం తగ్గించవచ్చు కానీ పూర్తిగా ఆ ఆ టైంకి నీకు ఆ ప్రార్థన కొంచెం హెల్ప్ చేయొచ్చు. దానికి కొంచెం ఈరోజు దూరంగా ఉందాము అని. ఒకరోజు 2 రోజులు దాని పట్టు కొంచెం సడలినట్టు కనిపించవచ్చు కానీ పూర్తిగా సమూలంగా దాన్ని నిర్మూలించాలంటే నీ ఫ్రీ విల్, నీ స్వేచ్ఛా సంకల్పం. ఆ సమయానికి నువ్వు కాన్షియస్గా ఈ మనస్సుతో ఏం నిర్ణయం తీసుకుంటున్నావు అనేదే నువ్వు దానిలోంచి బయటపడటానికి హెల్ప్ చేసేది. లేకపోతే ప్రార్థనలు మీకు ఒక ప్రాబ్లం మీరు తెచ్చుకున్నారు, పేదరికం అనేది తెచ్చుకున్నారు, దానికి మళ్ళీ సైడ్ ఇంకో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. తినటానికి తిండి లేదని కానీ అదంతా కూడా పేదరికంలో పాటే. కాకపోతే అందులో నాకు ఒక జబ్బు చేసిందని కానీ దానికి డబ్బులు లేవు, అట్లా కొన్ని కొన్ని ఏదన్నా దానికి సంబంధించి ఇంకా లోతులోకి వెళ్ళేటప్పుడు వాటికి కొంచెం ఎవరో వచ్చి మనకి డబ్బులు ఇవ్వటం కానీ అట్లాంటివి ఏమన్నా జరిగితే జరగవచ్చు మీ ప్రార్థనల ద్వారా. అంతేగాని పూర్తిగా అయితే నిర్మూలం అవ్వదు.
ఉదాహరణకి ఒకరికి బాబా చెప్తున్నారు ఇక్కడ, ఒకరికి 10 కిలోలు, 10,000 కిలోలు, సారీ, 10,000 కిలోల కర్మ మొయ్యాల్సి ఉంది అనుకోండి. ఒక నెంబర్స్లో చూసుకుందాం. మనం కర్మని 10,000 కిలోలు మనం మూట మూట తెచ్చుకున్నాం, మోయాల్సి ఉంది. అప్పుడు ఈ పూజలు కర్మకాండలు వల్ల ఆ 10,000 కిలోల బరువును భాగించి, భగవంతుడు మన గురువు ఏం చేస్తారంటే దాన్ని భాగించి 10 కిలోల మూటలు ఒక 1000 చేసి కొద్ది కొద్దిగా అనుభవించేలా చేస్తాయి. అది మన ప్రార్థనలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే, ఒక పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నాం మనం, సడన్గా ఒక కోటీశ్వరుడి స్థితి నుంచి టపీమని ఒక పేదవాడి స్థితికి పడిపోయే కర్మని మనం తెచ్చుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు అనుభవించక తప్పదు. అది కాకపోతే క్రమక్రమంగా అనుభవించేలాగా హెల్ప్ చేసేయే ఈ ప్రార్థనలు, కర్మకాండలు, ధ్యాన సాధనలు ఇవన్నీ కూడా. అప్పుడు మనకి ఈ ప్రార్థనల ద్వారా కొంత ఎనర్జీ కూడా వస్తుంది, కొంత శక్తి కూడా వస్తుంది, మనం ధైర్యంగా తట్టుకోగల ఇది కూడా వస్తుంది. అది చెప్పేది. కర్మని ఎవ్వరూ కూడా నిర్మూలించలేరు, గురువు కూడా చేయలేరు, కర్మలో ఎవరు వేలు పెట్టరు. కాకపోతే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తారు, అటు ఇటు తిప్పుతారనమాట దాన్ని. ఎంత మనం తట్టుకోగలమో అంతవరకు మన మీద భారం వేస్తారు. అలా తన నడుము ఇరగ్గొట్టుకోకుండా ఉంటాడు. అది మనం అంత 10,000 కిలోలు మూట అంటే నడుము ఇరుగుతుంది. అందుకని కొంచెం కొంచెం చిన్న చిన్న మూటలు మోసేలాగా చేస్తారు. తద్వారా తన నడుము ఇరగ్గొట్టుకోకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 1000 మూటలు మోసేవాడు ఇంకా బరువు పెంచుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ బరువు నువ్వు మోస్తున్నావు కదా, మరి మోసేటప్పుడు నువ్వు కంప్లైంట్ చెయ్యకుండా నిత్యం భగవంతుడిని స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు చక్కగా వెళ్ళిపోతావు. మళ్ళీ దాంట్లో నుంచి నిందలు వేయటం, లా ఆ తప్పులో నుంచి ఇంకొక తప్పు చేయటం ఎప్పుడైతే చేస్తావో ఇంకా మూట బరువు నువ్వు పెంచుకుంటావో అటువంటి తప్పు చెయ్యొద్దు. అయితే రుద్ర అడుగుతున్నాడు, అయితే బాబా అంతా ఫ్రీ విల్, స్వేచ్ఛా సంకల్పం మీద, నువ్వు చేసుకునే ఎంపికల మీద ఆధారపడి ఉంటుందంటున్నారా అంటున్నాడు రుద్ర. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ ఈ జన్మ తీసుకున్నాక కర్మను అనుభవించి తీరవలసిందే, తప్పించుకుంటానికి వీలు లేదు. ఆ బాధను బరువును కుటుంబీకులు పంచుకోవచ్చు, కానీ బిల్లు పే చేయాల్సింది మాత్రం ఒక్కడే. మనం ఇప్పుడు కుటుంబం అంతా కూడా నలుగురం కలిసి రెస్టారెంట్కి వెళ్తాము, అందరం కలిసి భోంచేస్తాము, కానీ బిల్లు మాత్రం ఒకళ్ళు పే చేస్తారు. అట్లాగే ఇప్పుడు కుటుంబంలో ఒకళ్ళకి హెల్త్ బాగోలేదు, లేకపోతే ఒకళ్ళు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, మన పిల్లలకి కాలేజ్ సీట్ రాలేదనో, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం రాలేదనో, ఎవరో ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధని కుటుంబంలో అందరూ పంచుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఆ వ్యక్తి ఆ ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. బిల్లు పే చేయాల్సింది ఒక్కడే. పైపైన చేసే ప్రార్థనలు ఏదో కొద్దిగా సహాయపడతాయి. మీరు మోస్ట్‌లీ పైపైకి ఏదో పూజలు లేకపోతే గుళ్ళకెళ్ళి తిరగటం ఇయన్నీ చేస్తారు కదా, అలా చేసినందువల్ల ఏం ఉపయోగం ఉంది? ఏదో ఒక చిన్న రవ్వంత, ఒక ఈ వెంట్రుకంత ఏదన్నా ఒక సహాయపడితే పడొచ్చు గానీ, వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని జెప్తున్నారు పైపైన చేసే ప్రార్థనలు. కానీ మీ ప్రార్థనలలో గాఢత్వము, శుద్ధమైన ప్రేమ, ప్యూర్ లవ్, సమర్పణ భావం, శ్రద్ధ, ఒక ఫోకస్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆహ్, ఏదో ఒక ఫార్మాలిటీకి చేస్తున్నాం అన్నట్లు చెయ్యకూడదు. అది ఇంపార్టెంట్ థింగ్. మనకి ఇక్కడ రిపీటెడ్‌గా బాబా చెప్పేది ఎంతసేపు చేస్తున్నారని కాదు, అందులో ఎంత గాఢత్వం ఉంది, ఎంత మీలో ఒక ఆర్ద్రత ఉంది. అది ఆహ్, శుద్ధమైన ప్రేమ, సమర్పణ భావం, శ్రద్ధ, ఇవన్నీ ఉన్నప్పుడే మీకు ఆ ప్రార్థనలు ఫలితాన్నిస్తాయి. మీరు మీ పరిస్థితులను అంగీకరిస్తూ చేసే ప్రార్థనల ద్వారా దైవానుగ్రహం ఏ రూపంలో అయినా రావచ్చు. అది ఒక షార్క్ రూపంలో అయినా రావచ్చు. ఎలా వచ్చినా నీ యోగ్యతను బట్టే వస్తుంది. దానిని అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ప్రార్థించినప్పుడు మనకి కండిషన్ పెట్టుకొని, నేనిప్పుడు ఈ ఉద్యోగానికి అప్లై చేశాను, ఇదే రావాలి అని నువ్వు అడిగినంత మాత్రాన రాదు. నీకక్కడ అసలా ఉద్యోగం వచ్చే యోగ్యత ఉందా? నీకు ఎంత యోగ్యత ఉందో, నీకు ఆ సమయానికి ఏది కరెక్టో అది ఇవ్వబడుతుంది. అంతేకాని నువ్వు అడిగినంత మాత్రాన ఇయన్నీ వచ్చేయవు. అది ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్తున్నారు. పరమాత్మను లేదా దైవాన్ని ప్రేమించడం తేలికే, జీవించడమే కష్టం.
ఆ పరమాత్మగా జీవించడం, పరమాత్మతోనే జీవించడం, టు లివ్ హిమ్ ఈజ్ డిఫికల్ట్ అంటున్నారు. లవింగ్ హిమ్ ఈజ్ ఓకే, టు లివ్ హిమ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. లివ్ హిమ్ అంటే పరమాత్మని జీవించటం. అది ఎలా? పరమాత్మ తత్వాన్ని జీవించటం. ఇక్కడ పరమాత్మ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక రూపం కాదు. ఆ తత్వం ఏమిటి? నిర్మలంగా, స్వచ్ఛంగా అందరినీ ఏకత్వ భావనతో చూడటం, సమభావనతో చూడటం, అన్ని పరిస్థితులను సమదృష్టితో, అందరినీ సమదృష్టితో చూడటం, క్షమ, కృతజ్ఞత భావన, ఇదే పరమాత్మ తత్వం అంటే. అలా నువ్వు జీవించటం కష్టం అది అంటున్నారనమాట. పూజలు అందరూ చేస్తారు బాహ్యంగా. గుడికి వెళ్ళిపోవచ్చు, పట్టంగలకి గుడికి వెళ్తాము, పూజలు చేసేస్తాము, ఎన్ని కొబ్బరికాయలు కొట్టేస్తాము, ఎన్నో చేస్తాం. అలా మీరు దైవాన్ని ప్రేమించడం ఈజీనే, కానీ ఆ తత్వాన్ని మనలో నింపుకోవటం కష్టం. టు లివ్ హిమ్ ఈజ్ డిఫికల్ట్. ప్రతి క్షణం మీరు ఆయనను అనుభూతి చెందుతున్నారా? ఆర్ వి? ప్రతి క్షణం బాబాని మనం అనుభూతి చెందుతున్నామా? మీ ఇష్ట దైవాన్ని అనుభూతి చెందుతున్నారా అని అడుగుతున్నారు బాబా. ఎస్ ఆర్ నో అనేది మన అంతరంలో నుంచి మనకే తెలుసు. అది మీరు మీ గురువు గర్వపడేలా నిమిషంలో ఉన్న ప్రతి క్షణం, ఇది జాగ్రత్తగా వినండి. మీరు మీ గురువు చూస్తున్నారు బాబా గర్వపడేలా నిమిషంలో, ఒక మినిట్లో ఉన్న ప్రతి క్షణం, ఒక గంటలో ఉన్న ప్రతి నిమిషం, ఒక రోజులోని ప్రతి గంట, ఒక వారంలోని ప్రతి రోజు, ఒక ఒక నెలలో ఉన్న ప్రతి వారం, అలా ఈ జన్మలోని ఉన్న ప్రతి సంవత్సరం, అంటే ఒక సంవత్సరంలో ఉన్న ప్రతి నెల, ఒక జన్మలో ఉన్న ప్రతి సంవత్సరం, ఇలా మీరు జీవిస్తున్నారా? ఇంకా ఇంకా పిన్ పాయింట్గా అడుగుతున్నారు బాబా మన క్వశ్చన్. అంటే ప్రతి క్షణం, ఒక్క క్షణం కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు మీ పరమాత్మతో ఉన్నారా? ఆయన్ని మీరు అనుభూతి చెందుతున్నారా? అనుభూతి చెందటం అనేది అల్టిమేట్ స్టేట్. ఇప్పుడు లోపల దైవాన్ని మనం నిత్యం అనుభూతి చెందుతున్నాము అంటే అది నిర్వికల్ప సమాధి స్థితి. అది మనం అల్టిమేట్గా అచీవ్ చేయవలసింది. మనం అందరూ అటువైపుకే ప్రయాణం చేస్తున్నాం. బాబా మనకి డైరెక్ట్గా క్వశ్చన్ చేసేది, మీరు అసలు అది అనుభూతి చెందుతున్నారా అని అడుగుతున్నారు. ఆయన్ను సంతోషపెట్టడం, గర్వపడేలా చేయడమే మీకున్న ఏకైక ప్రాధాన్యత. అదే మీ ప్రయారిటీనా అని అడుగుతున్నారు. అలా అయితే నువ్వేమి చేయవలసిన పని లేదు. స్వర్గాలు నిన్ను వారి దయతో, మహిమతో చుట్టుముట్టేస్తాయి. ఇంకా నువ్వు ఆ స్టేట్కి వచ్చావనుకో, ప్రతి క్షణం నువ్వు పరమాత్మ స్థితిలోనే ఉండి పరమాత్మని అనుభూతి చెందుతున్నావు అన్నప్పుడు, అదే స్థితిలో నువ్వు నిత్యం ఉన్నప్పుడు, అందుకే ఇన్ని చెప్పారు: క్షణము, నిమిషము, గంట, రోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం, అలా జీవితాంతము. ఇలా నువ్వు నిత్యం, సర్వత్రా, అన్ని వేళలా, నిత్యము. ఇదే మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్పేది కూడా. ఆల్వేస్, ఆల్ ద టైం, ఎప్పుడు కూడా. ఇలా నువ్వు ప్రతి క్షణం ఉండగలిగితే గనక నువ్వు ఇంకా చేయవలసిందేం లేదు. ఇంకా నీకు అయిపోయింది. నీ గోల్ రీచ్ అయిపోయావు, డెస్టినీ రీచ్ అయిపోయావు. పరమాత్మతో ఇంకా లయమైపోయినట్టు, ఆయన నిత్యం అనుభూతి చెందుతున్నావు అంటే. అదే నిర్వికల్ప సమాధి స్థితి, సహస్రార స్థితి అని మనం యోగ పరిభాషలో మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా, నీలో సమదృష్టి ఉందా? ఆ ఈక్వానిమిటీ, స్థితప్రజ్ఞత ఉందా? అందరినీ సమభావంతో చూస్తున్నావా? ఈ సమత్వమే మనం సుషుమ్నాలో ఉన్నట్లు. ఈ సమభావన, మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాము, అందరినీ సమదృష్టితో చూస్తున్నాము. అదే పరమాత్మ స్థితి, అదే సుషుమ్న కూటస్థ చైతన్య స్థితి. ఇదే మనం యోగ పరిభాషలో చెప్పుకున్నా, ఇప్పుడు చాలా సింపుల్గా బాబా చెప్పినా సరే, ఇదంతా కూడా ఒక్కటే. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ ఇది వేరు అది వేరు కాదు. భగవద్గీతలో చెప్పేది ఇది, రెండు ఒకటే. అప్పుడు స్వర్గాలు మన దగ్గరే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మనం ఉన్న చోటే స్వర్గం అవుతుంది. ఆ స్వర్గాలు మన చుట్టుముట్టేస్తాయి అన్నమాట. ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. చాలా వరకు మీ సమస్యలను మీరే కొని తెచ్చుకుంటారు. మార్క్ దిస్ పాయింట్. మేము ఇచ్చేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు. మీ సమస్యలు మీరే కొని తెచ్చుకుంటారు, మీరే సృష్టించుకుంటారు. అదే మీ జీవితం.
మీ మీద అదే మీ జీవితమై మీ మీద ప్రతిబింబిస్తోంది. మీరేదైతే చేస్తున్నారో అదే మళ్ళీ మీ లైఫ్ మీద రిఫ్లెక్ట్ అవుతోంది. అదే ప్రతిబింబిస్తోంది. తప్పుడు ఎంపికలు చేసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, అలాగే కష్టాల పాలవుతున్నారు మీరు. ఇంకా చెప్పాలంటే కర్మకు కూడా ఇందులో ఏ పాత్ర లేదు. మీ వ్యక్తిగత ఎంపికలే, మీ వ్యక్తిగత నిర్ణయాల వల్లనే నరకాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. ప్రతి క్షణం మనం ఎటువంటి ఆలోచన చేసి, ఎటువంటి చర్య, ఏ నిర్ణయం తీసుకుని, ఎటువంటి చర్య చేస్తున్నాము అనేదే మీరు మీ నరకాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పుడు ఎంపికలు చేసుకుంటున్నారు. రాంగ్ చాయిసెస్ తీసుకుంటున్నారు. తద్వారా మనమే నరకాన్ని సృష్టించుకుంటున్నాము. ప్లీజ్ మార్క్ దిస్. అది ఆలోచనలో అయి ఉండొచ్చు, మన మాట ద్వారా అయి ఉండొచ్చు, మన చర్యల ద్వారా. మనో వాక్కాయ కర్మలు, ఈ త్రికరణ శుద్ధి అనేది ఉండాలి. ఆ త్రీ ఏంటి అంటే మన ఆలోచనలు, మన వాక్కు. ఈ నోరు చాలా చెడ్డది. ఈ టంగుతో ఇష్టం వచ్చినట్టు తింటాం. మన నాలుకతో రుచి 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 అంటూ ఏది పడితే అది మాట్లాడతాము. జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సులోంచి వచ్చే ప్రతి ఆలోచన, మన నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు, మనం చేసే ప్రతి చర్య జాగ్రత్తగా చూసుకోవాలి. శుద్ధిగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు మహేష్ బాబు సినిమా 'భరత్ అనే నేను' మీరు చూసుంటే గనక అందులో ఒక చిన్న ఆ, సన్నివేశం అన్నమాట. అతను కొత్తగా చీఫ్ మినిస్టర్ అవుతాడు. తనకంతా కూడా కొత్త, హీరోకి, మహేష్ బాబుకి. అయితే అంతా చూస్తాడు. పాలసీస్ అన్ని మార్చేస్తూ ఉంటాడు. అన్ని ఆ, తిప్పేస్తూ ఉంటాడు. సో ఫార్ అందరూ కూడా ఒకలాంటి దానికి అలవాటు అనమాట. ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో మీటింగ్ పెట్టుకుంటారు. అన్నీ కూడా టక 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 మన హీరోలు అంతే కదా. ఒక్కరోజు సీఎం అంటే ఒక్క రోజులో మొత్తం అన్ని పాలసీస్ మార్చేస్తారు. మా ట్రంప్ లాగా అనమాట. మార్చేసేసి గందరగోళం సృష్టించేస్తే అప్పుడు వరకు ఒక దానికి అలవాటు పడ్డారు వాళ్ళు ప్రజలు కానీ, మిగతా పాలిటీషియన్స్, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఒకదానికి అలవాటు పడ్డారు. అవినీతికి అలవాటు పడ్డారు. వాళ్ళందరికీ చెక్ పెట్టే క్రమంలో ఒకటి తను నోటీస్ చేసింది ఏంటంటే, ఆ చీఫ్ మినిస్టర్ ట్రాఫిక్ రూల్స్. ఆ ట్రాఫిక్ రూల్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అది చూస్తేనేమో వీళ్ళు ఏదో లంచాలు తీసుకుంటారు, పంపించేస్తారు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు. అది గమనించి తను ఏం చేస్తాడంటే, ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరో వాళ్ళకి 30,000 జరిమానా అని వేస్తాడు, ఫైన్ కట్టాలంటాడు. అది అందరిలోనూ ఒక కలకలం రేపుతుందన్నమాట. అందరూ ఆ, అసెంబ్లీ మీటింగ్లో ఎమ్మెల్యేలు, పాలిటీషియన్స్, ఆ మినిస్టర్లు ఉంటారు కదా, అందరూ కదా, అసలు ఒక సామాన్య మానవుడు 30,000 ఫైన్ ఎట్లా కట్టుకుంటాడు? 30,000 అనుకుంటా, నాకు గుర్తుంది. 10,000, 30,000 చాలా పెద్ద అమౌంట్. అప్పటి వరకు 100, 500 ఉండేది. సడన్ గా ఇంక్రీజ్ చేసేసి ఐ థింక్ 30,000 అన్నట్టు గుర్తు నాకు. చేసేస్తాడు. చేసేస్తే అందరూ ఒకటే గోల. అసలు ఒక సామాన్య మానవుడు అంత ఫైన్ ఎట్లా కట్టుకుంటాడు అని అంటాడు. అంటే మహేష్ బాబు ఒక్కటే చెప్తాడు, మీరు సరిగ్గా రూల్ ఫాలో అయితే అసలు ఏ ఫైన్ కట్టక్కర్లేదు. ఈ ఫైన్ ఎవరికి అంటే రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళకి అంటాడు. ఒక సింపుల్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి పరమాత్మ చెప్పేది కానీ, గురువు మనకి ఆ, బాబా చెప్పేది కానీ ఒకటే. మీరు సరిగ్గా వెళ్తే మీరు ఏ ఫైన్ ఉండదు, కర్మ అనేది ఉండదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, కర్మకి కూడా మీతో ఏ సంబంధం లేదు. మీరు తెచ్చుకుంటున్నారు అది. మీరు సరిగ్గా రూల్స్ ఫాలో అయితే, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే ఏ ఫైన్ లేదు కదా. మనం చేసే చర్యలు సరిగ్గా ఉంటే ఈ కర్మ అనే ఫైన్ మనకేం ఉండదు. అదే మనం గమనించుకోవట్లేదు. ఓ కర్మ 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 అనుకుంటూ నిత్యం దాన్నే స్మరిస్తున్నాము. అమ్మో నేను కర్మ తెచ్చుకుంటున్నానని. అసలు ఎవడు చేయమన్నాడు నిన్నది? నువ్వు స్వచ్ఛంగా ఉండొచ్చు కదా. నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. ఎందుకు పక్కనాళ్ళ గోల? ఎందుకు నీకు? ఎందుకు అందరి మీద నిందలు మోపటం కానీ, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవటం? ఈ పంచాయతీ అంతా ఎందుకు నీకు? నీ పనేదో నువ్వు చూసుకొని చక్కగా కళ్ళు మూసుకొని నామస్మరణ చేసుకో. కావాలంటే టీవీ పెట్టుకుని సినిమా చూసుకో. పక్కనాళ్ళతో ఎందుకు ఈ సోదిగోల నీకు? అది అప్పుడు నీకు ఫైన్ పడుతుంది. అప్పుడు నీకు ఆ భారాన్ని మోయలేనంత ఫైన్ కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకునేది నువ్వే. ఎందుకంటే నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు కదా. అది అది భరత్ అనే నేను. సో బాబా చెప్తున్నారు ఇక్కడ, జీవితం అనేది చాలా సింపుల్, ఎంతో సరళమైనది బేట. మానవ జాతి తమ దుఃఖాన్ని సృష్టించే ఒక కళను అతీంద్రియ స్థాయికి తీసుకువెళ్ళారు మీరు. మీరు దుఃఖంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు.
ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. మీకు మీరే తెచ్చుకున్నారు. బాబా బాగానే మొట్టికాయలేస్తున్నారు ఇక్కడ. ఎవర్రా ఎందుకురా ఏడుస్తారు మీరు? మీరు తెచ్చుకున్నదే కదా, చెప్తూనే ఉంటాం మేము పక్క నుంచి, వినిపించుకోరు. ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు దాన్ని. మళ్ళీ అందరూ కర్మను, గురువును నిందిస్తూ ఉంటారు. ఏంటి బావా నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, నాకు నువ్వే నాకు ఇవన్నీ ఇచ్చావు, ఆ, మ్, నాకు ఇవన్నీ తీసేసేయని మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏడుస్తారు. కానీ ఎవడు సృష్టించుకోమన్నాడు మిమ్మల్ని? అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మీరు సరిగ్గా ఉండండి. ఏం చేస్తున్నారు అనేది గమనించుకోండి. పిచ్చి పనులు చేయొద్దు, పిచ్చి ఎంపికలు చేయొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాధల్లో పడొద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. బాబా, రుద్ర ఇద్దరు కాటేజ్లోకి వచ్చేసారు. ఆ పాత కాటేజ్ ఉంది కదా రుద్రాది, అక్కడికి వచ్చేసారు ఇంకా ఇద్దరు. రుద్రకి తన శరీరం వేరవుతున్నట్లు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. అక్కడ ఇంకా రుద్ర బాడీ అక్కడే ఉంది ఆ కాటేజ్లో. అక్కడ ఒక చిన్న అనుభూతి అనమాట. అయితే బ్లాండీ ఉంది కదా, 3 కుక్కలు ఉన్నాయి, అందులో బ్లాండీ చాలా అటాచ్డ్గా ఉంటుంది కదా వీళ్ళకి. ఆ బ్లాండీ రుద్రాను బాబాని చూస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి తోక ఆడించింది. అది ఒక్కసారి కూడా శరీరం దగ్గరికి రాలేదు. వీళ్ళు ఎక్కడైతే నుంచునున్నారో ఆ ఆ లో ఆత్మగా అటువైపు చూస్తోంది కానీ ఆ బాడీ దగ్గరికి ఏం వెళ్ళట్లేదు. అంటే ఏంటి, ఒక జంతువుకి కూడా తెలుసు పదార్థం ఒక మ్యాటర్ కంటే కూడా ఉనికి ముఖ్యమైనది అని. స్పిరిట్ ఓవర్ మ్యాటర్. స్పిరిట్, మన ఉనికి, మన చైతన్యం, అదే ఇంపార్టెంట్ దేనికంటే పదార్థము, ఈ భౌతిక దేహము, ఈ మాంసతో ఆ, ఎముకలు మాంసంతో ఉన్న ఈ దేహము, ఈ మ్యాటర్ పదార్థం కంటే కూడా ఉనికి ఎంతో గొప్పది, ముఖ్యమైనది అని ఒక జంతువుకి కూడా తెలుసు. మానవ జాతి ఈ విషయంలో చాలా దారుణంగా తప్పుడు ప్రాధాన్యతల్లోకి వెళ్ళింది. ఎప్పుడు ఎలా వెళ్ళింది అనేది తెలియదు కానీ ఈ చిన్న విషయం ఒక జంతువుకు తెలిసింది. అన్నిటికంటే ఉనికి ఇంపార్టెంట్. ఆ అది ఆ జంతువుకి, ఆ కుక్కకి తెలిసినంత కూడా మానవ జాతి ఎప్పుడో మర్చిపోయింది అది. మీకు తెలియట్లేదు. ఈ పదార్థాన్ని, ఈ దేహమే నేను అన్న దేహాత్మ భావనతోనే మీరు వెళ్తున్నారు. నేను ఈ దేహంతో చేసేది నా కుటుంబము, నా పనులు ఇట్లాగే అని అనుకుంటున్నారు. కానీ ఒక కుక్కకున్నంత జ్ఞానం కూడా మీకు లేదు అంటున్నారు బాబా. నీకు నేను ఎలా ప్రార్థించి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో చెప్తా విను అంటున్నారు బాబా. మీకు నేను అగ్ని ధ్యానం గురించి చెప్పాను. మనకి ఫకీర్ 1లో అగ్నితో ఎలా ధ్యానం చేయాలి అనేది బాబా చెప్పారు. ప్రార్థనలో మీరు ఏం అడగాలో కోరుకోవాలో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఎవరైతే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం, ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా భగవంతుడికి నేను చేరువవ్వాలి అని ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎంతో వినయంతో చేయాలి ఇది. ఇలా చేయాలంటే ఒకరు ఎంతో స్వచ్ఛమైన జీవనాన్ని మీరు గడపాలి. ప్యూర్ స్టేట్ అన్నమాట. ఆ ప్యూర్గా ఉన్నప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. ఇలా చెయ్యాలి అంటే నియమం ఏమిటి అంటే, మీరు చాలా వినయంగా ఉండాలి, గ్రౌండెడ్గా, చాలా ఆ, ఒక డాంబిక ప్రదర్శనలు కానీ ఏమీ లేదు. ఎంతో వినయంగా వెరీ హ్యూమిలిటీని ప్రదర్శించాలి కానీ ఓ గొప్పలుగా ప్రౌడ్గా ఫీల్ అవటం కానీ ఆ గర్వము, అహంకారము ఇవన్నీ ఉండకూడదు. అండ్ చాలా స్వచ్ఛమైన జీవనం అన్నమాట. మీరు జీవన విధానం కూడా ఎంతో ధర్మ మార్గంలో అందరితోనూ చాలా ప్రేమతత్వంతోనూ స్వచ్ఛంగా ఉంటున్నారు మీరు. అదే దీనికి కావలసిన ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అది. ఆ నెక్స్ట్ మినిటే వాళ్ళు మాయా అనే ఒక ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు. చక్కగా భలే తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి పాస్పోర్ట్లు అక్కర్లేదు, వీసాలు అక్కర్లేదు. ఆత్మతలాల్లో చక్కగా అన్ని ముందుకెళ్తారు, వెనక్కి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వీళ్ళ ఇంటికి వెళ్తారు. అట్లా ఇక ఇప్పుడు మాయా వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఈ మాయా ఎవరు అంటే రుద్రాకి తెలిసిన ఆవిడే. ఈవిడ కూడా చాలా సన్నిహితురాలు. ఈవిడ పెద్ద ఆవిడ. రుద్రాని తన కొడుకులాగా చూసుకునేది. కాలక్రమేణా కొంచెం వీళ్ళ మధ్య పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు. వాళ్ళ ప్రాధాన్యతలు వేరే, ప్రయారిటీస్ మారిపోతాయి కదా. చిన్నప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ మనం చాలా క్లోజ్గా ఉంటాం. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. అట్లాగే వీళ్ళ మధ్య కూడా కొంచెం దూరం పెరిగింది. ఎవరికి అవసరం వచ్చినా సరే ఒకరికొకళ్ళు వీళ్ళు ఎప్పుడు తోడుగా ఉండేవాళ్ళు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ప్రతి సంవత్సరం రుద్రాకి రాఖీ పంపించేవారు అనమాట. అన్నయ్య అన్నట్టు ఫీలింగ్ అనమాట.
ఆ, రాఖీ పంపించేవారు పోస్టులు ఈ రుద్రాకి. మాయకి ఇప్పుడు 70 ఏళ్ళు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఇప్పుడు మాయాకి 70 ఏళ్ళు వచ్చేసినాయి అన్నమాట. మాయ తాను ప్రార్థన చేసే తన చిన్న గదిలోకి వెళ్ళింది, మొదలైంది. ఇప్పుడు నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే పెట్టానో ఇది మాయ అనే ఈమెకు సంబంధించింది. ఇప్పుడు బాబా ఏదైతే చెప్పబోతున్నారో ప్రార్థన గురించి, ఆ ధ్యానం ఎలా చేయాలి మీరు అనేది దీనికి సంబంధించింది. అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ అలా పెట్టాను. ఈ మాయ తన గదిలోకి వెళ్ళింది, ఆ, ప్రార్థన చేసే గదిలోకి. తాను వెళ్ళేపాటికే ఆ గదిలో ఆధ్యాత్మిక స్నేహితులు, తన స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఉండటం రుద్ర గమనించాడు. అంటే ఇక్కడ ఫిజికల్గా కాదు, యాస్ట్రల్గా, సూక్ష్మ రూపాల్లో చాలా మంది తన ఆధ్యాత్మిక స్నేహితులు ఆల్రెడీ ఆ గదిలో వచ్చి ఉన్నారు. అది రుద్రాకి కనిపిస్తోంది. గైడ్స్, మనల్ని ఆత్మతలాల్లో నుండి గైడ్ చేసేవాళ్ళు, బంధువులు, అంటే మన లవ్డ్ వన్స్, మనకి పూర్వీకులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు, తమను ప్రేమించే వాళ్ళు అందరూ రకరకాల ఆరా రంగుల్లో కనిపించారనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆర, వాళ్ళ శక్తిని బట్టి, ఆత్మతలాల్లో వాళ్ళకున్న శక్తిని బట్టి ఆ రంగురంగులుగా ఉన్నారంటే మనకి రంగురంగులు ఒక పూల తోటలాగా అనుకోవచ్చు అనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరా కలర్తో ఆ రూమ్ని నింపేశారనమాట. అక్కడ ఓపిగ్గా మాయ, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. అక్కడ మాయ ఏం చేస్తోంది అంటే తన చేతులు ఈ మోచేయి వరకు కూడా క్లీన్ చేసుకుంది, నీళ్లతో కడుక్కుంది. ఆ, ఈ మొహము, చెవులు, మెడ కడుక్కొని, నోట్లో కొంచెం నీళ్లు పోసుకొని పుక్కిలించేసి, నెత్తి మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని, కాళ్ళేమో మోకాళ్ళ వరకు కడుక్కొని వచ్చే వరకు ఆమె అవన్నీ చేసి వచ్చే వరకు కూడా ఆ స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఈ గైడ్స్ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ రూమ్లో టేప్ రికార్డర్లో మంత్రాలు వినబడుతున్నాయి. దీపము, అగరత్తులు, ఆ ఆ దీపం కాంతిలో దేవీ దేవతల పటాలు ఉంటాయి కదా, చాలా అందంగా ఆ వెలుగులో కనిపిస్తున్నాయి అన్నమాట. చక్కగా కనిపిస్తున్నాయి. సాయం సంధ్య వేళ ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పక్షుల కిలకర రావాలు అవి మళ్ళీ గూటికి వెళ్ళిపోతున్నాయి. చక్కగా ఒక సంధ్య సూర్యుని కిరణాలు పడటం కానీ అదంతా రూమ్లో పడుతున్నాయి. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు, అలా అని బ్రైట్ సన్లైట్ కాదు, ఆ చక్కని సంధ్యా కిరణాలు అన్నమాట. అలా ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది బయట. మాయ ఒక టవల్తో అంతా కూడా మొత్తం వాష్ చేసుకుంది కదా, ఫేస్ వాష్ చేసుకుంది, చేతులు కాళ్ళు కడుక్కుంది, టవల్తో అంతా కూడా మళ్ళీ తుడుచుకొని రూమ్లోకి వచ్చి ఆ, అక్కడ టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది అనమాట. అదే తనకి ఆ చిన్న గుడి, ఎక్కడైతే తను కూర్చుని ప్రార్థన చేస్తోందో అదే తన ఇంట్లో తన చిన్న గుడి అనమాట. అది తన టెంపుల్ ఏంటంటే తన బెడ్రూమ్లోనే, ఆ తన పడుకునే బెడ్రూమ్లోనే ఒక చిన్న స్పేస్ చేసుకుంది. ఒక 4x4, అంటే ఒక 4 అడుగుల ఏరియా అన్నమాట. అంతే, అంతకంటే ఏం లేదు. అదే తన చిన్న గుడి. అక్కడికే ఆ స్పిరిచువల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇది మనం గమనించుకోవాల్సింది. మనం అనుకుంటా నాకు ఒక సెపరేట్ కావాలి, ఒక రూమ్ కావాలి, నాకంటూ ఒకటి కావాలి, నాకు ఒక ప్రశాంతమైన ప్లేస్ కావాలి అంటే మనకి ఉన్న రూమ్లోనే మనం ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. లేదు అని భావించాల్సిన పని లేదు. ఎక్కడున్నామో అక్కడే ఒక సెపరేట్, ఒక మ్, దానికంటూ ఒక స్పేస్ ఇచ్చేస్తున్నట్టు అట్లా రూమ్లో. ఆ రూమ్ని తనే క్లీన్ చేస్తుంది. పనాళ్ళని ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు ఆ ఏరియాలోకి. ఆ రోజు తనే క్లీన్ చేసుకుంటుంది. ఆ దేవుడిది ఆ మందిరం ఏంటంటే కింద ఆ ఫ్లోర్కి 2 అడుగుల పైన ఉంటుందన్నమాట. మందిరం లాంటిది పెట్టుకుంది. దాని ముందే కూర్చుంది, దీపం వెలిగించింది. ఆ మందిరం ముందు కూర్చొని ఆ దేవుళ్ళు పటాల వైపే అలాగే చూస్తూ ఉంది. ఎంతో నిర్మలమైన ప్రేమతో నిండిన కళ్ళతో చూస్తోంది. ఇప్పుడు రుద్రాకి అర్థమైంది బాబా తనని అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో. ఇప్పుడు రుద్రాకి ఏంటంటే ఎంతో మందిని చూశాడు. కేజ్ని కానీ తన ఫ్రెండ్స్ ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఆరా ఎలా ఉంటుంది,
ప్రార్థన చేస్తున్నప్పుడు చుట్టూతా అది డార్క్గా మన ఎనర్జీ ఉంటుందా, ఆరాలో మార్పులు మన ప్రార్థన చేయటం వల్ల ఎలా వస్తుంది అనేది రుద్ర ఆల్రెడీ తెలుసు తనకి. ఇప్పుడు ఇక్కడ ఏం గమనిస్తున్నాడంటే రుద్ర వెంటనే బాబా తన అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఆ మాయా అనే ఆవిడ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారో అర్థమైంది. ఆ ప్రేమతో నిండిన కళ్ళతో ఆ పటాలను చూస్తోంది. మెడిటేషన్ రిచువల్ గురించి కాదు, తను చేసే ధ్యానం ఎట్లా చేస్తోంది, మొహం కడుక్కుంటోందా, చేతులు కడుక్కుంటోందా, ఆ బెడ్రూమ్లో ఎంత స్పేస్లో కూర్చుని చేస్తోంది, ఇవి కాదు. తన నిర్మలమైన ప్రేమను చూపించడానికి బాబా తను అక్కడికి తీసుకొచ్చారు. ప్యూర్ లవ్, ఆ స్వచ్ఛమైన ప్రేమ ఆ మాయా నుండి బయటికి అలా ఆ కాంతి ప్రసరణ జరుగుతోందన్నమాట. ఆ స్వచ్ఛమైన ఆ ఎటువంటి కల్తీ లేని ప్రేమ, నాన్ అడల్టరేటెడ్, ఏమీ లేదు, చాలా స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ. అదే మనకు భగవంతుడికి సింహాసనం. భగవంతుడికి సింహాసనం ఏంటంటే మనం ఆ నిర్మలమైన ప్రేమ, మన హృదయం ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అదే భగవంతుడి సింహాసనం. అక్కడే వచ్చి తిష్ట వేస్తాడు ఆయన. మీరు వెళ్ళమన్నా వెళ్ళడు. ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు, కేవలం ప్రేమ, మరింత ప్రేమ, గాఢ ప్రేమ. ఏం వ్యాపార లావాదేవీలు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బాబా. నువ్వు నాకు ఇది చేసావు అనుకో, నీకు నేను ఒక పట్టు వస్త్రం కొని పెడతాను, లేకపోతే నీకు డొనేషన్ ఇస్తాను నీ గుడికి. నువ్వు నా బిడ్డకి ఉద్యోగం తెప్పించే. ఇవి బిజినెస్ లావాదేవీలు అంటే. ఇటువంటి కొంచెం మనం ఇంకా పూర్తిగా దీనిలో నుంచి బయటకు వచ్చేసేయాలి, జీరో స్టేట్కి తీసుకొచ్చేసేయాలి. నో బిజినెస్ ట్రాన్సాక్షన్స్. బాబాతో కానీ ఎటువంటి దేవుడితో కానీ బిజినెస్ అనేదే వద్దు. మనం ఇంత ఫాలో అయ్యాము, ఫకీర్ బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం అదే. మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనం కొన్ని చేంజెస్ చేసుకొని తీరాలి. అయితే ప్రతిరోజు సూర్యాస్తమయం టైంకి ప్రార్థనకి కూర్చుంటుంది ఈవిడ. ఆ సమయంలోనే కూర్చుంటారు. అది అపాయింట్మెంట్ అన్నమాట స్పిరిట్ వరల్డ్కి. తన ఆత్మతలాల్లోకి వాళ్ళతో కనెక్ట్ అవ్వటానికి, వాళ్ళు అక్కడికి రావటానికి ఇచ్చే అపాయింట్మెంట్ టైం ఏంటి అంటే ఆ సంధ్యా సమయం. మళ్ళీ అదే పొద్దున్నే 7:30కి కూడా అదే చేస్తుంది ఆవిడ. ఈ 2 సార్లు పొద్దున సాయంత్రం ఆవిడ టైం అన్నమాట అది. ఇంపార్టెంట్. ఆ బాబా చెప్పేది ఏంటి అంటే మీరు ప్రతిరోజు అదే సమయాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఏ ప్లేస్లో అయితే కూర్చుంటున్నారో ఆ ప్లేస్ని మీరు ఫిక్స్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఒకే సమయానికి కూర్చోవటం, అదే ప్రదేశంలో, ఏ ఏ ప్రదేశంలో అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్లేస్ని ఫిక్స్ చేసుకోండి, అక్కడే కూర్చోండి. అప్పుడు మీరు ఆ స్పిరిట్ వరల్డ్తో, ఆత్మతలాల్లో ఈ కాంతివాసులతో, వాళ్ళతో మీకు వెంటనే మీకు ఆ కనెక్షన్ అనేది వస్తుంది. వెంటనే మీరు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్లో ఎప్పుడైతే ఆ టైంలో కూర్చుంటారో మీకు ఆ ధ్యానం అనేది బాగా కుదురుతుంది. చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మీకు ఆ స్థానం, ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది ఆల్రెడీ శుద్ధీకరించబడి ఉంది. ఎందుకంటే అక్కడే మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అది ఆల్రెడీ క్లీన్గా ఉంది, హై ఎనర్జీతో ఉంది అది. ఇది అదే అంతేకాక ఆ టైం అదంతా ఎందుకు చెప్తున్నారు అంటే మన లోపల ఒక క్లాక్ ఉంటుంది, ఇంటర్నల్ క్లాక్. ఈ టైంకి మనం పొద్దున్నే లెగవాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం లేపేస్తుంది మన మైండ్. అది ఇంటర్నల్ క్లాక్ అన్నమాట. ఈ టైంకి నేను ఆహారం తినాలి అని మన నియం ఉంటే, ఆ అలవాటు ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ టైంకి ఆకలేస్తుంది. అట్లాగే మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ధ్యానానికి, ప్రార్థనలకి. అప్పుడు మీ లోపల ఉన్న ప్రపంచం, మీ ఇంటర్నల్ క్లాక్ ఏంటి అంటే ఈ ప్రాపంచిక పనులు వదిలిపెట్టి స్పిరిట్ వరల్డ్తో కనెక్ట్ అవ్వటానికి మీరు సిద్ధంగా ఉంటారు ఆ, అని చెప్తున్నారు బాబా. ఆ స్పాట్ మీరు ఒక ఇంటెన్షన్ లేదు, మనకి ఈ రోజంతా చాలా ఎందుకో గందరగోళంగా గడిచింది అనుకుందాము. అప్పుడు మీకు ధ్యానం చెయ్యాలి, ఆ ధ్యాన స్థితిలోకి కానీ ఆ సాధన చేయటానికి కూర్చోవాలి అనిపించకపోయినా ఊరినే వెళ్ళి అక్కడ కూర్చున్నా సరే ఆ ప్రదేశానికి ఉన్న ఆ ఎనర్జీతో మీరు వెంటనే కనెక్ట్ అయిపోయి మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. అది మీరు రోజు అదే ప్లేస్లో కూర్చోండి, అదే టైంలో చెయ్యండి అంటానికి ఉన్న మూల కారణం ఏమిటి అంటే ఇది అన్నమాట. మీరు తొందరగా కనెక్ట్ అయిపోతారు. మీకు ఒకవేళ ప్రాపంచిక విషయాలతో ఏదన్నా గందరగోళం ఉన్నా సరే ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి మీకు ఆ ప్రదేశం హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా మనసుకి కాస్త ప్రశాంతత కావాలి అంటే ఆ ప్రదేశానికి, మీరు ఎక్కడైతే రోజు ప్రార్థన చేస్తున్నారో ఆ చోటుకి వెళ్తే
తల్లి ఒడిలో ఉన్నంత ప్రశాంతత మీరు అనుభూతి చెందుతారు. ఇది మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఒక చోట కూర్చున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది అక్కడ కూర్చోగానే. ఆ ప్లేస్‌కి మీరు చ తగినంత రెస్పెక్ట్ ఇవ్వండి. గౌరవం ఇవ్వండి. మీరెక్కడైతే ప్రార్థన చేస్తున్నారో దానికి కాస్త గౌరవం ఇవ్వండి. అక్కడ మళ్ళీ కూర్చొని ఏదన్నా తినటం కానీ, కబుర్లు చెప్పుకోవటం కానీ, ఏదైనా తాగటం కానీ, అక్కడే పడి నిద్రపోవటం కానీ అట్లాంటియి ఏం చెయ్యొద్దు. ఆ ప్లేస్‌కి కొంచెం గౌరవం ఇవ్వండి మీరు ఆ ప్రార్థన ఎక్కడైతే చేస్తున్నారో. గ్రాడ్యుయల్‌గా కూడా ఇదంతా కూడా మనకి తొలి దశల్లో ఒక దశ వరకు మనకి అది హెల్ప్ చేస్తుంది. ఒక టైం పెట్టుకోవటం కానీ, ఒక ప్లేస్ పెట్టుకోవటం గానీ ఇదంతా హెల్ప్ చేస్తుంది. కానీ క్రమక్రమంగా ఏంటంటే, మన నిజమైన స్థానం ఏమిటి ధ్యానానికి అంటే, మన అంతరం, మన హృదయంలోనే, మన అంతరంలోనే జరగాలి. లోపల ఎప్పుడు కూడా మనం ఆ నిత్యం భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అది నిజమైన స్థానము. అక్కడికి ఆ స్టేజ్‌కి మనం రీచ్ అయ్యే వరకు ఈ బాహ్యంగా చేసేయన్నీ కూడా ఇంపార్టెంటే. ఎక్కడైనా కళ్ళు మూసుకున్నంతగానే ఆ ఏరియా శుద్ధి అయిపోయి మీ మెడిటేషన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఒక పార్క్‌లో కూర్చునున్నాం. పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్ళాము. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే మనకి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఇట్లా ఆ స్థితిలోకి వెళ్ళిపోయేలాగా మీ చుట్టూతా అంతా కూడా శుద్ధీకరించబడిపోతుందనమాట. ఆ స్థితిలోకి మీరు రావాలి. అది నిజమైన స్థితి అని చెప్తున్నారు. అంతవరకు రావాలి అంటే మీకు ఒక క్రమశిక్షణ ఉండాలి. దానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మనకు నిత్యం ఇలా చేయగా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కడున్నా ధ్యాన స్థితే. దానికి ఎంతో గాఢమైన ధారణ అంటే ఇంటెన్స్ శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఈ మాయ ఎట్లా ప్రార్థిస్తోందో చూద్దాం రా అంటున్నారు బాబా. మాయ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించడం మొదలుపెట్టింది. విష్ణుమూర్తిని వెంకటేశ్వరుని రూపంలో ఆవిడ స్మరించేది. వెంకటేశ్వర స్వామి పటం చూస్తే కలియుగ దైవం మనందరికీ ఇష్టం కదా! చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. ఆవిడ ఆయన పటాన్ని చూస్తూ, ఆయన్నే స్మరిస్తూ విష్ణుమూర్తి రూపాన్ని వెంకటేశ్వరుని ద్వారా ఆయన స్మరిస్తోందనమాట. అప్పుడు అందరిని ఆహ్వానించుకుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అందరిని ఇన్వోక్ చేసుకుంటాం. అందరిని మహావతార్ బాబాజీని, పరమశివుడిని అందరిని ఆహ్వానించుకొని మనం ధ్యానం మొదలుపెట్టుకుంటాం. మన గురువులందరినీ. అలాగే ఆవిడ కూడా అందరిని ఆహ్వానించుకుంది. తన గైడ్స్‌ని కానీ, పూర్వీకుల్ని కానీ, తనకి ఇష్టమైన వాళ్ళని అందరినీ ఆహ్వానించుకుంది. అందరిని కాంతిలోక వాసులని, లైట్ వర్కర్స్ ఆ కాంతిలోక వాసుల్ని అందరినీ ఆహ్వానించుకుంది. ఇట్లా మాయ కళ్ళు మూసుకుంది. రుద్ర ఆమె ఆలోచనలు గమనిస్తున్నాడు. ఆలోచనల్లోకి వెళ్ళాడు రుద్ర. ఎందుకంటే తనకిప్పుడు ఆ శక్తి ఉంది కదా! ఆలోచనలు గమనించగలడు. వాళ్ళ నుంచి ఎటువంటి థాట్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది తనకి. రుద్ర ఒక ప్యూర్ లవ్‌లో నిండిపోయినట్టుంది. నిర్మలమైన ఆ ప్రేమలో మునిగిపోతున్నట్టు అనిపించింది రుద్రకి. ఆ ప్రశాంతత, ఆ మౌనం రుద్రాన్ని నింపేసింది. నిస్సంగత్వం అంటే డిటాచ్‌మెంట్ అంత సంపూర్ణంగా ఇంకా అంగీకార స్థితిలో ఉన్నాడు. అది ఫీల్ అయ్యాడు రుద్ర. ఏం ఫీల్ అయ్యాడు అంటే ఆవిడ స్వచ్ఛమైన ప్రేమని, ఆ లోపల ఉన్న ఒకలాంటి ఒక అంతర్మౌనాన్ని, నిస్సంగత్వం, ఆ డిటాచ్‌మెంట్‌ని సంపూర్ణంగా యాక్సెప్టెన్స్ అంగీకార స్థితిని అదంతా కూడా తను ఫీల్ అయ్యాడు. ఎప్పుడు తను ఆవిడ ఆలోచనల్లోకి గమనించినప్పుడు ఇదంతా కూడా తను అనుభూతి చెందాడు. అబ్బా! ఇంత గాఢంగా ఉంది ఆవిడ ఆరా. రుద్ర ఆత్మతలాల్లో ఉన్న ఇటువంటి స్థితిని ఎప్పుడు తను అనుభూతి చెందలేదు. తను ఎన్నో డైమెన్షన్స్‌కి వెళ్ళగలడు రుద్ర. ఇప్పుడు బాబా తనని ఎక్కడెక్కడికో తిప్పారు. కానీ ఇంత ఆ స్థితి ఏదైతే ఇప్పుడు మాయ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తను రిలీజ్ చేస్తోందో, ఆ స్థితిని తనెప్పుడూ అనుభూతి చెందలేదు అంటున్నాడు రుద్ర. ఈ ఈ పెద్దావిడ, ఈ మాయ ఈ ప్రాపంచిక జీవితంలో ఉంటూ ఇంత నిస్సంగత్వాన్ని అంటే కంప్లీట్‌గా డిటాచ్ అయిపోయిన స్థితిని, ఆ ప్రశాంతతని, ప్రేమను ఇదంతా తను ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక తలంలో ఉండే అనుభూతి చెందుతాంది. అప్పుడు ఆహ్ రుద్రాకి కొంచెం జ్ఞానోదయం ఒక బల్బ్ వెలిగిందనమాట. ఒకరు భౌతిక, సూక్ష్మ లేదా ఆధ్యాత్మిక తలాల్లో లేదా కారణ లోకాల్లో ఎక్కడున్నా సరే తాను ఈ బంధనాల నుండి విడువడాలి. ఈ బంధనాల నుండి తను విముక్తుడవ్వాలి అంటే
అయిపోతాడు. అదే ఫ్రీ విల్. తన స్వేచ్ఛ సంకల్పం బాగా చెప్పేది. అది తన వ్యక్తిగత ఎంపిక. తన ఇండివిజువల్గా తను ఇప్పుడు అనుకున్నాడు, నేను ఈ బంధనాల నుండి నేను విముక్తుడిని అవ్వాలి అని తను తలిస్తే, అది ఈ లోకం, భౌతిక లోకం అయి ఉండొచ్చు, ఆత్మలోకం అయి ఉండొచ్చు. అంటే సూక్ష్మ శరీరం మనకి ఉన్న ఇదే కదా మనకి, ఈ భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఇలాగే ఈ లోకాలలో, వీటికి సంబంధించిన లోకాల్లో ఎక్కడున్నా సరే, నీ సంకల్పం గట్టిగా ఉంటే, నువ్వు ఈ బంధనాల్లో నుండి బయటపడాలి అని నువ్వు సంకల్పిస్తే, ఆ ఎంపిక నువ్వు చేసుకుంటే ఎక్కడ ఉన్నా సరే నువ్వు విముక్తుడు అవుతావు. ఈ స్థితిని ఎక్కడైనా అనుభూతి చెందొచ్చు అన్న జ్ఞానోదయం రుద్రాకి ఇప్పుడు మాయాని చూస్తే అర్థమైంది. ఆ ఫ్రీ విల్, స్వేచ్ఛా సంకల్పం, మనం ఎంత సంకల్పించి ఆ లెట్ గో, వదిలేసుకుంటామో, అప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, ఈ ఒక సంగమం జరగాలి మనలో. మన దేనికి సంగమం జరగాలి అంటే, మనలో ఉన్న స్వేచ్ఛా సంకల్పము, మన స్ట్రాంగ్ సంకల్పం ఏంటి అంటే, నేను ఈ ద్వంద్వత్వం అంతా పోయి ఏకత్వ స్థితిలోకి రావాలి అన్నది మనం స్ట్రాంగ్గా మన స్వేచ్ఛా సంకల్పంతో అది ఆ, గట్టిగా డిటర్మిన్ చేసుకోవాలి. అది ఆ ఫ్రీ విల్, మన ద్వంద్వత్వాన్ని నేను అధిగమించాలి, దాంతో సంగమించాలి. ఫ్రీ విల్ అంటే మనకి స్వేచ్ఛా సంకల్పం ఉంది, నేను ఎంపిక చేసుకుంటున్నాను. ఆ ఎంపిక ఎలా ఉండాలి, దేంతో సంగమించాలి ఇది అంటే, నేను ద్వంద్వత్వాన్ని అధిగమించి ఏకత్వ స్థితిలో పరమాత్మలో లయమవ్వాలి అన్న ఆ ఆలోచనతో గాఢంగా సంగమించాలి. ఆ యూనియన్ జరగాలి ఈ రెండు థాట్స్కి, ఫ్రీ విల్కి, ఏకత్వ స్థితిలో ఉండాలి అన్న సంకల్పానికి. అది మాయ ఫిజికల్ ప్లేన్లో, ఈ భౌతిక తలంలోనే ఆవిడ సాధించింది. ఆ ఏకత్వ స్థితిని భౌతిక తలంలోనే ఆవిడ సాధించింది అనమాట. ఇప్పుడు ధ్యానం గురించి చెప్తున్నారు, ధ్యానం ఎలా చేయాలి. ఆవిడ ఎలా చేసిందంటే, తన ముందు ఇష్టదైవాన్ని ఆహ్వానించుకుంది. ఆయన వచ్చి ఆమెకు ఎడం వైపు నించున్నారు. ఆవిడ అడిగింది, నా దగ్గరికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటే ఆయన ఆహ్వానించుకొని, మీరు నా ఎడం పక్కన ఆహ్వానించుకోవాలంది. ఆయన వచ్చి ఎడం పక్కన నుంచుని ఉన్నారు. తర్వాత ఆయన్ను కుడివైపుకి నించోమంది. నా కుడివైపు కూడా మీరే ఉండాలి అంది. ఆయన అట్లాగే వచ్చి నుంచున్నారు. కుడి ఎడమే కాదు, అన్ని దిక్కులా నుంచున్నారు ఆయనే. వెంకటేశ్వర స్వామి ఆయన్ని చుట్టుముట్టేశారనమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల. 1 మీటర్ డిస్టెన్స్లో ఆమ్, ఆవిడ కూర్చున్న ప్లేస్కి చిన్న 1 మీటర్ డిస్టెన్స్లో ఆ చుట్టూతా అంతా దైవమే అన్నమాట. రుద్ర ఆమె చుట్టూ కాంతిని చూశాడు. కాంతి తీవ్రత పెరిగింది. ఆ కాంతి ఒక కోడిగుడ్డు ఆకారంలో మాయను చుట్టేసింది. ఇప్పుడు ఆవిడ చుట్టూత, నాకు ఈ పక్కన ఏదైతే ఉందో తన చుట్టూత ఆ ఆరాలాగా చుట్టుముట్టేసింది అనమాట. ఒక కకూన్ లాగా, ఒక గొంగళి పురుగు చుట్టూత కకూన్ ఎట్లా ఉంటుందో, ఆ కకూన్లో ఉన్నట్టు మాయ మధ్యలో ఉంది. చుట్టూత అంతా కాంతే, ఆవిడ చుట్టూత అన్ని వైపుల నుండి తనకి రక్షణ ఇస్తోంది, ప్రొటెక్షన్ ఇస్తోంది. ఆ అలా ఉన్నప్పుడు కాంతి తన తల భాగం పై నుండి ఇలా ఎంటర్ అవుతోంది. ఇప్పుడు నీకు నా వెనకాల ఉన్న ఈ ఎడం చేతి ఈ పిక్చర్లో ఆ కాంతి పై నుండి కిందకి వస్తోంది కదా, ఆవిడ్ని చూస్తే మీకు అది ఎట్లా కిందకి దిగుతోందో తెలుస్తుంది. ఆ తల నుండి కిందకు వస్తోంది, తన శరీరం ద్వారా భూమిలోకి వెళ్తోంది. ఆ కాంతి పై నుండి వచ్చి తనలో నుండి భూమిలోకి వెళ్తోంది. చుట్టూత తన ఇష్ట దైవం యొక్క కాంతి వలయం, తన చుట్టూ గురువులు వచ్చారు అన్ని దిక్కుల నుండి. అంటే ఇంకా తన చుట్టూత ఇంకా కాంతి వలయం అన్నమాట. ఒకటి దైవము, తర్వాత గురువులు వచ్చారు అన్ని దిక్కుల నుండి. మళ్ళీ ఆ గురువులతో ఇంకొక ఆకారం, ఇంకొక వలయం ఏర్పడింది అనమాట. ఇంకొక గ్రూప్ ఇప్పుడు వెనకాల గురువులు ఎలా అయితే నుంచుని ఉన్నారో అట్లాగనమాట, ఒక వలయాకారంలో తన చుట్టూత కాంతితో నిండిపోయి ఉంది. అట్లా
ఇంకొక కోడిగుడ్డు ఆకారంలో ఇంకొక షీల్డ్ ఏర్పడింది. ఒకటి ఫస్ట్ ఏమో మన వెంకటేశ్వర స్వామి అనుకుందాం, ఇక్కడ లార్డ్ అన్నారు. ఆవిడ ప్రార్థించేది వెంకటేశ్వర స్వామిని కాబట్టి ముందు ఆయన ఆరా వచ్చింది. ఆయన చుట్టూత గురువుల ఆరా ఇంకొక సర్కిల్ ఏర్పడింది. తర్వాత ఆర్కేంజిల్స్, మనని గార్డ్ చేసే ఏంజిల్స్ ఉంటారు కదా, నిత్యం మన చుట్టూతానే ఉంటూ ఆ ఏంజిల్స్ ని పిలుచుకుందనమాట. గార్డియన్ స్పిరిట్స్ ని కానీ గైడ్స్ ని కానీ వీళ్ళందరినీ ఆహ్వానించుకుంది. అంటే వీళ్ళందరూ కాంతిలోక వాసులు, వాళ్ళని పిలుచుకుని ఆహ్వానించింది. వాళ్ళు ఆ మూడో వలయాన్ని, అంటే వెంకటేశ్వర స్వామి, తన చుట్టూత గురువులు, ఆ చుట్టూత వెనకాలెంతనేమో ఏంజల్స్ గార్డియన్స్ వీళ్ళు నుంచునున్నారు. అలా మూడవ లైన్ ఏర్పడింది అనమాట. ఆ తర్వాత వైట్ బ్రదర్హుడ్ అన్నారు. అంటే ఏంటంటే తనకంటే ఆత్మోన్నతి చెందిన ఆత్మలు, వాళ్ళు ఎసెండెడ్ మాస్టర్స్ అంటారు. ఆత్మోన్నతి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళని ఆత్మ ఆహ్వానించుకుంది. వాళ్ళు ఆ ఫోర్త్ లేయర్, నాలుగో లేయర్ ఫామ్ అయ్యారు. అంటే ఒక ఓ మాయ మధ్యలో ఉంది, చుట్టూత ఒక వలయాకారం, తన చుట్టూత ఇంకొకటి, తన చుట్టూత ఇట్లా ఇట్లా పెరుగుతున్నాయి అన్నమాట. సర్కిల్స్ పెరుగుతున్నాయి, 4 సర్కిల్స్ వచ్చినాయి ఇప్పుడు. తర్వాత పూర్వీకులు, బంధువులు, తన వారిని ఆహ్వానించుకుంది. వాళ్ళు ఐదవ వలయాకారం, ఫిఫ్త్ లైన్. సమస్త సృష్టి కనిపించింది రుద్రకి. మొత్తం అంతా ఇక్కడే ఉన్నారా అన్నట్లు అనిపించింది రుద్రకి. ఆ దృశ్యాన్ని చూస్తే ఏంటి, సమస్త సృష్టిలో ఉన్న అందరూ ఇక్కడే ఉన్నారా? అంతే కదా. మరి భగవంతుడు ఉన్నాడు, గురువులు ఉన్నారు, గైడ్స్ ఉన్నారు, ఏంజిల్స్ ఉన్నారు, పూర్వీకులు ఉన్నారు, అట్లాగే వైట్ బ్రదర్హుడ్ అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఇంకా సృష్టి క్రమంలో ఒక్కొక్క డైమెన్షన్ లో ఉన్న వాళ్ళందరూ తన దగ్గరే ఉన్నారు. అంత ఆశ్చర్యంగా అనిపించింది రుద్రకి. ఎంతో ఒక డాజిలింగ్ లైట్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆ కాంతి ఆ చిన్న గదిలో. ఏంటి ఇదంతా జరిగేది ఏంటి అంటే, తన బెడ్రూమ్ లో ఉన్న ఆ చిన్న 4x4 ఏరియా ఏదైతే ఉందో అక్కడే జరుగుతోంది ఇదంతా. ఆ భగవంతుడిని అడిగింది, నాకు ఈ కాంతి నా ద్వారా భూమిలోకి వెళ్ళాలి అని తను ఆ లోపల అనుకుందనమాట. అది భగవంతుడిని అడిగింది. అప్పుడు తన నుండి కాంతి భూమిలోకి వెళ్తోంది. తర్వాత భూదేవిని ప్రార్థించింది. ఏమని? ఆ కాంతి భూదేవి నుండి నాకు రావాలి అని. మళ్ళీ కాంతి అమ్మకి వెళ్ళింది, భూమాతకి వెళ్ళింది, మళ్ళీ భూమాత నుండి తనలోకి వచ్చింది. ఆ, భూమి నుండి తనకు వచ్చింది. అట్లా ఇట్లా 7 లేయర్స్ చూశాడు రుద్ర. ఏదైతే వీళ్ళందరూ వచ్చేసారో ఇప్పుడు భూమాత, అన్నీ కూడా ఒక వలయం ఏర్పడి 7 లేయర్స్, 7 లేయర్స్ చూశాడు ఆ కాంతి వలయాలు రుద్ర. అంత ఆశ్చర్యంగా ఎంతో అత్యద్భుతంగా ఉంది రుద్రకి. దానికి ఇదంతటికీ ఆ బేస్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి అంటే కంప్లీట్ లవ్. ఇంకా పూర్ణత్వం ఉన్న ఆ ప్రేమ అన్నమాట. అంటే పరమాత్మ ప్రేమతో మనం కంపేర్ చేసుకోవచ్చా అన్నట్లు ఉంది ఆ స్వచ్ఛమైన ప్రేమ, శ్రద్ధ, విశ్వాసము, సమర్పణ. ఇదే తను చూసింది రుద్ర, గమనించింది ఏంటి మాయాలో ఉంది, ఇంతమందిని ఆహ్వానించుకుంది. ఏది ఆ తనలో ఉన్న ఏ శక్తి ఇంతమందిని ఆహ్వానించుకునేలా చేసింది, అందరిని వచ్చేలా చేసింది ఏంటంటే ఆ కంప్లీట్ లవ్, ఆ స్వచ్ఛమైన ప్రేమ, సమర్పణ, ఇంకా పూర్తి విశ్వాసం. ఆవిడలో ఉన్న ఆ శ్రద్ధతో కూడిన భక్తి, నిర్మలమైన విశ్వాసం. ఈ స్పేస్లో ఎటువంటి ఇంత కాంతిలో ఎటువంటి నెగిటివ్ శక్తి, ఎటువంటి ఆ నకారాత్మక శక్తి, ఎటువంటి చీకటి శక్తులు కూడా అక్కడి దగ్గరకు కూడా రాలేవు. ఇలా ఉన్నప్పుడు కర్మ, ఆత్మ, ఈ ఆత్మ గురించి బ్లూ ప్రింట్ మనం ఏదైతే తెచ్చుకున్నామో, కర్మని ఏదైతే తెచ్చుకున్నామో, మన ఆత్మ ఏదైతే నేర్చుకోవాలో, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ కాంతిలో ఉన్నంత వరకు తను బాగానే ఉంటుంది. అంటే అన్నీ కూడా మనం చక్కగా గోత్రు అవుతాము. మనం ఏదైతే కర్మ తెచ్చుకున్నామో అన్నీ గోత్రు అవుతాము. ఆత్మోన్నతి జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఆ కాంతి వలయం మన చుట్టూతా ఉంటుందో. అదే మనకి రక్షణ వలయం అన్నమాట. ఆ రక్షణ వలయానికి మీరు ఎప్పుడూ కూడా దాన్ని పట్టుకునే ఉండాలి. జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్. అదే మీకు రక్షణ అని చెప్తున్నారు బాబా.
అదెప్పుడంటే మనకి వర్తమాన క్షణంలో ఉండి, ఎంతో శ్రద్ధతో, సంకల్పంతో ఉన్నప్పుడే ఆ కాంతితో అనుసంధానంలో ఉండటం అనేది మీకు జరుగుతుంది. ఇది మనం పొద్దున్నే నేను నిత్యం చెప్పేదదే. మనం ప్రార్థన చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. అదే స్థితిలో ఉండేలా మనకి రోజంతా ఎలా ఉంటాము అంటే, ఆ నౌ మొమెంట్‌లో ఉండేటట్టే మనం ట్రై చేస్తూ ఉండాలి. నిత్యం మనసులో బాబాని స్మరించటం కానీ, మన ఇష్టదైవాన్ని స్మరించటం కానీ, మన శ్వాసతో ఉండటం కానీ ఎప్పుడైతే చేస్తామో, ఇప్పుడు ఏదైతే ఈ ప్రార్థనలో మనకి మన చుట్టూతా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్, ఒక రక్షణ వలయం ఏర్పడిందో, ఆ రక్షణ వలయంలోనే, ఆ కకూన్‌లోనే మనం ఉంటాం రోజంతా. మననేది బాదర్ చేయవు. మన వైపు ఎవరైనా ఒక నెగెటివ్ శక్తి, చాలా నకారాత్మకంగా ఉన్న ఒక వ్యక్తి మన దగ్గరకొచ్చినా సరే, మన ఆరాలోకి వాళ్ళేం చేయలేరు. వాళ్ళు మన స్థితిని మార్చే శక్తి వాళ్ళకుండదు. ఎందుకంటే మనకు దట్టమైన రక్షణ వలయం మన చుట్టూతా ఉంది. సో, మనని రోజంతా కూడా ఏ శక్తి ఏమి చేయలేదు. మన మనస్సు కానీ, శరీరం కానీ, మన ఆలోచనలు, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఈ షీల్డ్ ఏదైతే మనం పొద్దున రక్షా వలయాన్ని మనము ఒకటి నిర్మించుకున్నామో, ఒకటి సృష్టించుకున్నామో, దానిని మనం ఇంకా బలపరుస్తున్నామా, బలహీనపరుస్తున్నామా అనేది మనం ఈ రోజంతా చేసే మైండ్‌తో చేసే ఆలోచనలు, మనం ఈ శరీరంతో చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం తినే ఆహారం ఇదంతా కూడా మనం తెచ్చుకున్న ఈ రక్షణ వలయాన్ని దాన్ని ఆహ్, ఎఫెక్ట్ చేస్తుంది. మీరు గమనించుకోవాలి. అట్‌లీస్ట్ ఒక్కసారైనా సరే మీరు ప్రార్థన చేయండి. మీరు రోజంతా మరి మీ ఇష్టం అది అట్లా చేస్తే మీరిట్లా ఉంటారని చెప్తున్నారు. కనీసం ఒక్కసారైనా మీరు ప్రార్థన చేయండి. ఇలా చేయండి మీరు ప్రార్థన నిర్మలంగా చేయండి. నిర్మలమైన మనస్సుతో, స్వచ్ఛంగామైన ప్రేమతో చేయండి అని చెప్తున్నారు బాబా. అయితే రుద్ర అంటున్నాడు, "అయితే మాకు మేము రక్షించుకునే మార్గం ఇదేనా?" అంటున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నారు, "ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఒకటి ఈ మార్గము. ఇందులో మీరు డెఫినిట్‌గా కంపల్సరీగా చేయవలసింది ఏమిటి అంటే, అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు కంపల్సరీ ఏంటి అంటే, ప్రేమ మరియు అంగీకారము. దాన్ని తప్ప వేరే ఏది అక్కర్లేదు." ఇప్పుడు రుద్ర క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు కర్మ గురించి కదా! కర్మని ఎలా మనం గో త్రూ అవ్వాలి, ఇదొక్కటేనా మనం రక్షించుకునే మార్గం అంటే, బాబా అంటున్నారు, ఇందులో ఎటువంటి మార్గం చూపించినా ఇదొకటి చూపిస్తున్నాను మీకు. ఇది చాలా శక్తివంతమైంది. కానీ ఇందులో కూడా మీకు ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే స్వచ్ఛమైన ప్రేమ, అంగీకారతత్వం, యాక్సెప్టెన్స్. అది తప్ప మీకు వేరే ఏది అక్కర్లేదు. నువ్వు కాంతి ధ్యానాలు చేయొచ్చు, చక్ర సాధన, మనకి 7 చక్రాస్ అన్నీ అలైన్‌మెంట్‌లో ఉండాలని ఏదో చక్ర సాధనలు అయన్నీ ఏదో చేస్తారు. అటువంటి ఎక్సర్‌సైజెస్ ఏయో చేస్తా ఉంటారు. ఏది కావాలంటే అదన్నీ చేసుకో. ఒరిగేదేం లేదు. నిస్వార్థ ప్రేమ, పూర్తి అంగీకారము, నేను అనే ఈ అహం నుండి పూర్తిగా నిస్సంగత్వము. అంటే పూర్తిగా డిటాచ్‌మెంట్ అనేది రావాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతుంట జ అద్భుతాలు జరగటం మొదలవుతాయి అంటున్నారు బాబా. ఇవన్నీ ఉండాలి. మీరేదో కాంతి ధ్యానాలంటారు, ఆ చక్ర ధ్యానాలంటారు. దీంతో మీకొచ్చేదంటూ ఏముండదు. యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. అది క్లియర్‌గా చెప్తున్నారు బాబా. ఏదేదో చేస్తారు మీరు, అవన్నిటి వల్ల ఏం జరగదు. మీరు నిస్వార్థమైన ప్రేమ, సెల్ఫ్‌లెస్ లవ్, పూర్తి అంగీకారం, కంప్లీట్ యాక్సెప్టెన్స్. ఏ పరిస్థితినైతే గో త్రూ అవుతున్నామో పూర్తిగా ముందు దాన్ని అంగీకరించండి. ఈ నేను అనే అహం నుండి పూర్తిగా మీరు డిటాచ్ అయిపోవాలి. ఎక్కడ నేను అనేది ఉండకూడదు. అప్పుడే మీరు అద్భుతాలు జరగటం మీరు చూస్తారు అంటున్నారు బాబా. బాబా ఇక్కడ మనకి రిపీట్ చేసి చెప్పేదేంటి అంటే, మీరు గనక మీ పరిస్థితి నుండి ఫ్రీ అవ్వాలి, విముక్తులవ్వాలి అంటే అది మీరు చేసే ఈ స్వేచ్ఛా సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. అది ఈ మీరు స్వయంగా చేసుకునే మీ వ్యక్తిగత ఎంపిక అది. ఇక్కడ బాబా రిపీటెడ్‌గా అదే చెప్తున్నారు. ఆ ఫ్రీ విల్, ఫ్రీ విల్, ఫ్రీ విల్ ఎన్నో సార్లు చెప్పారు. మీ స్వేచ్ఛా సంకల్పం మీదే మీకు ఆధారపడి ఉంటుంది. కానీ అది ఎవరి మీద కాదు. మీరెప్పుడైతే ఇందులో నుంచి బయటపడాలి అని ఎంతో వినయంగా మీరు ప్రార్థిస్తారో, అప్పుడే మీరు అందులో నుంచి బయటపడతారు. హ్మ్. అదే మరి బాబా మనకి
రిపీటెడ్గా ఎన్నోసార్లు చెప్తున్నారు. మనం ఇది జాగ్రత్తగా సాధన చేయాలి. ముందు అర్థం చేసుకుని బాబా ఏం చెప్తున్నారు, ఈ అంగీకారం ఏంటి, సమర్పణ ఏంటి, స్వచ్ఛమైన ప్రేమ ఏమిటి, మన ఎంతో కష్టాల్లో ఉంటే దానిని నవ్వుతూ ఎలా మనం ముందుకు వెళ్ళాలి, దానికి ప్రార్థనలు శక్తినిస్తాయి అంటున్నారు. అది మనం కూడా అనుభూతి చెందాలి అనే దృక్పథంతో, ఆ దృక్కోణంలోనే మన ఆలోచనలు ఉండాలి. అందరినీ సమదృష్టితో, ప్రతి పనిని సమభావంతో మనం చేస్తూ ఆ సమత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే బాబా చెప్పేది. అదే అల్టిమేట్ స్టేట్. అన్నిట్లోకి గొప్ప స్థితి ఏంటంటే అది. ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంక మీకు ఈ ప్రార్థనలు ఇవేం అక్కర్లేదు. ఏమి చేయక్కర్లేదు. మీరు ఆల్రెడీ పరమాత్మ స్థితిలో ఉంటూ ఆయన్నే అనుభూతి చెందుతున్నారు. యు ఆర్ నాట్ జస్ట్ లవింగ్ హిమ్, యు ఆర్ లివింగ్ హిమ్. ఆ పరమాత్మని మీరు జీవిస్తున్నారు కాబట్టి మీకు ఇంకేం అక్కర్లేదు. అప్పటి వరకు మీకు ఒక డిసిప్లిన్ కావాలి. ఒక ప్లేస్‌ని నిర్ణయించుకోండి. ఆ ప్లేస్‌లోనే మీరు రోజు ధ్యానం చేయండి. ఒక టైం పెట్టుకొని ఆ టైంకే మీరు ధ్యాన సాధన చేయండి, ప్రార్థనలు చేయండి అని బాబా చెప్తున్నారు. అది ఈరోజు మనం నేర్చుకునేది. మళ్ళీ వచ్చే వారం ఆఖరి ఎపిసోడ్ వచ్చే వారం గురువారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధ్యాన స్థితిలో, పరమాత్మ స్థితిలో లయమయ్యి మనం కూడా ఆ రక్షణ వలయంలోనే, ఆ కకూన్‌లోనే నిత్యము ఉందాము. నమస్తే.